వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎంతో తీవ్రమైన నష్టం జరగాల్సిన చోట నష్టం జరగకుండా ఆగిందనే చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 5:56 ఉప్పల్ రోడ్డు మీద, అంటే అక్కడ రోడ్డు వయాకరంలో ఉంటుంది, అక్కడ ఒక బస్సును ఓవర్టేక్ చేయబోయి ట్యాంకర్ అదుపు తప్పి ఆలయ ప్రహారీ గోడని గుద్దేసింది. సో దీంతో ప్రమాదం అయితే తప్పిందనే చెప్పొచ్చు. బట్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సో ప్రస్తుతం డ్రైవర్ అయితే చికిత్స పొందుతున్నారు. మీరు ఆ దృశ్యాలు క్లియర్గా చూడొచ్చు. లారీ ట్యాంకర్ కూడా ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయిపోయింది, నుజ్జునుజ్జైంది. ఆలయ ప్రహారీ గోడను గుద్దిన తర్వాత ఓవర్ స్పీడ్తో వచ్చి ఆలయ ప్రహారీ గోడను గుద్దింది. తర్వాత ఆ ముందు భాగం అంతా కూడా నుజ్జైంది. వెహికల్ కూడా బాగా దెబ్బతింది. అయితే డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం చెప్పాలంటే ఒక రకంగా నష్టం చాలా తప్పిపోయిందనే చెప్పొచ్చు. ఓవర్ స్పీడ్తో ఒక ట్యాంకర్ ఆలయంలోకి దూసుకెళ్ళింది. ఉప్పల్ NGRI సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది, చాలా ఫేమస్ ఆలయం కూడా అక్కడ. అయితే ఆలయ ప్రహారిని సెప్టిక్ ట్యాంకర్ బలంగా అదుపు తప్పి ఢీకొట్టింది. ముందుకు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి ఆంజనేయ స్వామి ఆలయంలోకి దూసుకెళ్ళింది ట్యాంకర్. అయితే డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సో ఒకసారి యాక్సిడెంట్ జరిగిన విజువల్ని చూద్దాం. సో రైట్, సీసీటీవీ ఫుటేజ్లో మనకి క్లియర్గా యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది అన్న దృశ్యాలు అయితే క్లియర్గా అర్థమవుతున్నాయి. సో అది ఉప్పల్ దగ్గర NGRI సమీపంలో, అది వయాకరంలో ఉంటుంది రోడ్డు. ఆ వయాకరం స్ప్లిట్ అయ్యే దగ్గర శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆలయం చుట్టూ కూడా ప్రహారీ గోడ ఉంటుంది. అయితే అక్కడ ఒక సైడ్ రోడ్డు మీదకి బస్సు వెళ్తుంది. బస్సు వెనకాలే ట్యాంకర్ ఉంది. సో ట్యాంకర్ ఏం చేసిందంటే ఆ బస్సును ఓవర్టేక్ చేయబోయింది. సో ఇది తెలిసిన దారి అయితే, అక్కడ ఒక ఆలయం ఉంటుంది, అది వయాకర్లో ఉంటుందన్న ఐడియా ఉంటుంది తెలిసిన వాళ్ళకైతే ఆ రోడ్ ఏ విధంగా ఉంటుందని. బట్ కొత్తగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఆ రోడ్డు మీద మాత్రం అది ఐడియా ఉండదు. అలాగే ఆయన ఓవర్ స్పీడ్తో ఓవర్టేక్ చేయబోయాడు కాబట్టి అదుపు తప్పి వెంటనే అక్కడ ఒక మట్టి కుప్ప కూడా పెద్దగా ఉంది. సో ఆ మట్టి కుప్పను ఢీకొని తర్వాత ఆలయ ప్రహారీ గోడను కూడా ఢీకొన్నారు. సో ఆ రెండు ఇంకా అడ్డంగా ఉండబట్టే, అంటే ఆ మట్టి కుప్ప కూడా ఉండబట్టే ఆ స్పీడ్ని కంట్రోల్ చేయగలిగింది కాబట్టి ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. అక్కడ విజువల్లో క్లియర్గా చూస్తున్నాము, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి అక్కడ ఎక్సర్సైజులు చేస్తున్నారు. సో శబ్దం రాగానే పక్కకి వెళ్ళిపోయారు. సో ఇటువైపు కూడా ఇక్కడ బెంచ్ మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. సో వాళ్ళంతా కూడా షాక్కి గురైన సంగతి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ మట్టి కుప్ప అలాగే అక్కడ ఆ కారు ఆ గోడ అనేవి అడ్డం లేకపోయింటే వాళ్ళిద్దరి మీదకి కూడా దూసుకొచ్చే ఛాన్సెస్ అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది విజువల్ని చూస్తుంటే. సో ఒక విధంగా ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. బట్ డ్రైవర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. సో డ్రైవర్ అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు నియర్ బై హాస్పిటల్లో. సో అందుకే పొద్దున, అంటే ఈ ఘటన అంతా కూడా జరిగింది ఉదయం 5:56 మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా టైం కనిపిస్తుంది. సో ఉదయం అంటే నిద్ర మత్తు ఉంటుంది. అలాగే ఓవర్ స్పీడ్తో వెహికల్ని ఓవర్టేక్ చేద్దాము, అంటే ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే, అంటే పక్కకి రోడ్డు ఉంటుంది, ఇంకా రోడ్డు మీద ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాము అన్న ఉద్దేశంతోనే డ్రైవర్ ఓవర్ స్పీడ్తో వచ్చాడు. బట్ అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ రోడ్ లేదు, అది అతనికి తెలిసి ఉండకపోవచ్చు ఆ విషయం. దానివల్ల వచ్చి డైరెక్ట్గా ఆలయ ప్రహారీ గోడను గుద్దేశాడు. లేదా ఒకవేళ రెండు అడ్డుగా లేకపోతే డైరెక్ట్గా ట్యాంకర్ కూడా ఆలయంలోకే వెళ్ళిపోయేది. ఆలయం అంటే పొద్దున్న ఈరోజు మంగళవారం, మళ్ళీ అందరూ భక్తులు కూడా అభయాంజనేయ స్వామి ఆలయానికి ఈరోజు జనం కూడా ఎక్కువగానే వస్తూ ఉంటారు. ఒకవేళ ఆలయంలోకి దూసుకొని వెళ్ళుంటే ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉండేవి. సో అదృష్టవశాత్తు అక్కడ ప్రహారీ గోడను అలాగే ఆ మట్టి కుప్పను ఆ రెండింటిని తగిలి ఆ ట్యాంకర్ ఒక విధంగా ఆగిపోయిందనే చెప్పొచ్చు. పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రైట్ అనిల్, ప్రస్తుతం డ్రైవర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అతని హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉంది?
ఘోర రోడ్డు ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు తెల్లవారుజామున ఓ ట్యాంకర్ సంబంధించి ట్యాంకర్ ఓవర్టేక్ చేయదు, ఒక బస్సుని ఓవర్టేక్ చేసి అనుకోకుండా ఆలయంలోకి దూసుకెళ్లిన దృశ్యాలు మనం చూడొచ్చు. సీసీ ఫుటేజ్ లో కూడా దానికి సంబంధించి దృశ్యాలు అయితే కనిపించాయి. అయితే దీనికి సంబంధించి అతను ఎప్పుడైతే ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడో, ఓవర్టేక్ చేసే టైంలో ఉప్పల్ ఎన్జీఆర్ఐ రోడ్డు ఎలా ఉంటుంది అంటే మధ్యలోనే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కి రెండు దారులు ఉంటాయి. అంటే స్ట్రైట్ రోడ్డు ఉండాల్సింది కానీ ఆ మధ్యలో టెంపుల్ ఉండడం తోటి సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, అదే విధంగా పక్కకి ఇంకొక రోడ్డు ఉంటుంది. సో స్ట్రైట్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక పక్క నుంచి వెళ్తుంటారు, ఇంకో పక్క నుంచి కూడా వెళ్తుంటారు. అయితే ఇతను డ్రైవర్ ఎవరైతే కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ కుమార్ అది గమనించకపోవడం తోటి ఈ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆ రోడ్డు ప్రమాదం జరిగింది కానీ అతనికి మాత్రమే ప్రజెంట్ తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అతని సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ తను గాంధీ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం గమనిస్తే మాత్రం దీనికి సంబంధించి కుమార్ అనే వ్యక్తి ఒక బస్ ని ఓవర్టేక్ చేయబోయాడు. ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఉదయం సమయం 5:56 సీసీ ఫుటేజ్ ఆధారంగా గమనిస్తే 5:30 గంటల సమయంలో 6 గంటల లోపు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగే సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా ఒకవేళ కనుక అది టెంపుల్ కాబట్టి చాలా వరకు భక్తులు వస్తుంటారు. అంటే ఒకవేళ టైం 6 నుంచి లేదా 7 o'clock అర్లీ మార్నింగ్, అంటే మార్నింగ్ టైంలో 7 o'clock కనుక ఒకవేళ ఇన్సిడెంట్ కనుక జరిగి ఉంటే ప్రమాద స్థాయి అనేది తీవ్రంగా ఉండేది. ఖచ్చితంగా క్షతగాతులు మనకు కనిపించే వాళ్ళు, క్షతగాతులు కూడా పెరిగే వాళ్ళు, అదే విధంగా ప్రమాద స్థాయి అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఉదయం సమయం కావడంతో, అంటే అర్లీ మార్నింగ్ 5:36 లోపు ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ ప్రమాదం అనేది పెద్ద ఎత్తున జరగలేదు, పెద్ద స్థాయిలో అనేది జరగలేదు. కానీ ఈ డ్రైవర్ విషయానికి వస్తే అతివేగమే దీనికి కారణం అన్నట్టుగా కూడా పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఎప్పుడైతే బస్సుని ఓవర్టేక్ చేయాలని ప్రయత్నించారో ఆ ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ డ్రైవర్ కి నాకు తెలిసినంత వరకు అబ్జర్వ్ చేస్తే, సీసీ ఫుటేజ్ లో ఆధారంగా అబ్జర్వ్ చేస్తే ఆ రోడ్డు స్ట్రైట్ రోడ్ అనుకున్నాడు. ఓవర్టేక్ చేసి ఆ బస్ ని ఓవర్టేక్ చేసి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఓవర్టేక్ చేసే సమయంలో ఆ టెంపుల్ మధ్యలో ఉన్న టెంపుల్ ని మనోడు గమనించలేదు. అతను గమనించకపోవడంతో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెంటనే ఆ ట్యాంకర్ మొత్తం కూడా ప్రహరీ గోడను గుద్ది ఆ టెంపుల్ వైపు వెళ్ళి ఆగిపోయింది. అయితే ఆ టెంపుల్ ని గుద్దిన వెంటనే, ఢీకొన్న వెంటనే ఆ వెహికల్ లో ఇతను ఒక్కడే ఉన్నాడు కాబట్టి ప్రమాదం అనేది తీవ్ర గాయాలైన పరిస్థితి, అతని గాయాలు అనేది చాలా ఎక్కువగా జరిగినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే స్థానికంగా గాంధీ హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి తరలించి ప్రజెంట్ తనకి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రమాదం కనుక ఒకవేళ మార్నింగ్ టైంలో 7 to 8 o'clock ఆ టైంలో కనుక జరిగి ఉంటే మాత్రం ప్రమాద స్థాయి అనేది తీవ్రంగా ఉండేది. ఖచ్చితంగా క్షతగాతులు పెరిగే వాళ్ళు, ఖచ్చితంగా మృత్యువాత పడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే భక్తులు ఆ టెంపుల్ కి చాలా వరకు వస్తూ ఉంటారు. ఈ రోజు దీనికి సంబంధించి కావచ్చు, అదే విధంగా అభాంజనేయ టెంపుల్ కావచ్చు, అది ఫేమస్ అన్నమాట. ఆ టెంపుల్ అక్కడ చాలా వరకు ఫేమస్ ఉంటుంది. సో ఉదయం సమయం కావడంతో ఎలాంటి ప్రమాదం అనేది జరగలేదు. కానీ ఒకవేళ కనుక ఆ ప్రమాద స్థాయి జరిగేది అవకాశం ఉండేది మాత్రం ఖచ్చితంగా 8 నుంచి 9 లేదా ఆ టైంలో ఖచ్చితంగా ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఎవరు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదం అనేది పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ట్యాంకర్ విషయానికి వస్తే అతను ఉప్పల్ నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఉప్పల్ నుంచి వస్తున్న క్రమంలోనే బస్సును ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ఓవర్టేక్ చేసే టైంలో తను హై స్పీడ్ లో ఉన్నాడా లేదా నిద్రమత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజుగా. సో ఇందులో భాగంగానే ప్రెసెంట్ తనకు సంబంధించి, ముఖ్యంగా ఈ డ్రైవర్ కుమార్ నాయక్ సంబంధించి ఆ వెహికల్ కూడా తనే డ్రైవర్ కమ్ ఓనర్ గా కూడా తెలుస్తుంది. సో అతనికి మాత్రం ప్రెసెంట్ తీవ్ర గాయాలయ్యాయి. ప్రెసెంట్ గాంధీ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. రైట్, ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఎన్జీఆర్ఐ సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ స్థాయిలో లేదనే చెప్పాలి. సో అక్కడ ఎన్జీఆర్ఐ వద్ద వయాకారంలో రోడ్డు ఉంటుంది, ఇలా స్ప్లిట్ అయ్యి అక్కడ అభయాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది రోడ్డు మధ్యలోనే. అయితే ఈరోజు మంగళవారం భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు ప్రహారీ గోడను లారీ గుద్ది అక్కడితోనే ఆగిపోయిందనే చెప్పొచ్చు ఆ ట్యాంకర్.
అయితే అక్కడ బస్సుని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలోనే ఓవర్ స్పీడ్తోనే డ్రైవర్ అదుపు తప్పి ఆలయ ప్రహారీ గోడను గుద్దినట్లుగా మనకైతే క్లియర్గా విజువల్ చూస్తే అర్థమవుతుంది. దీంతో ఒక ప్రమాద తీవ్రత అనేది తప్పిపోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ట్యాంకర్ గినక ఆలయంలోకి దూసుకొని వెళ్ళినట్లయితే క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగి ఉండేది, ప్రాణ నష్టం కూడా ఉండే అవకాశం కూడా ఉండేది. కాబట్టి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదో మనం అంచనా వేయలేము. సో మొత్తానికైతే ఒక ఘోర ప్రమాదం తప్పిపోయిందని చెప్పాలి. ఓవర్ స్పీడే కారణం అంటూ డ్రైవర్ కూడా చెప్తున్న సంగతి. ప్రస్తుతం డ్రైవర్ అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.